నమస్తే అండి గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనము పూజా గదిలో దేవుని పటాలు ఉంటాయి. వాటికి కూడా మనం అంటే పూజ చేసే ముందు శుభ్రపరిచి బొట్లు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు. బట్ ఎలా పెట్టాలి? మీకు ఒక విషయం చెప్తాను. అందరూ సాధారణంగా చేసే తప్పేంటో చెప్పమంటారా? అంటే టైం సేవ్ అవ్వాలి. మీరు అన్నట్టుగానే ఒక ఫోటోని చక్కగా క్లీన్ చేస్తాం, విగ్రహాన్ని చక్కగా క్లీన్ చేస్తాం, చేసి మంచిగా నీటితో కడిగిన తర్వాత బొట్టు పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే గంధము ఒక దగ్గర, కుంకుమ ఒక దగ్గర, విభూతి ఒక దగ్గర పెట్టి ఏం చేస్తాము, ఈ గంధాన్ని ఈ వేలుతో పెట్టి టకటకాన గంధం పెట్టి మళ్ళీ ఈ వేలుతో ఇలా, అంటే ఈ వేలుతో సంబంధించినటువంటిది. అంటే 3 వేళ్ళని ఉపయోగించి ఒకే విగ్రహానికి సమయం మనకు మిగలాలనే ఉద్దేశంతో, అక్కడ ఎవరు కూడా తప్పు చేయాలనే భావన కాదమ్మా. అంటే ఇప్పుడు గంధం తో యూజ్ చేసిన ఫింగర్ని మళ్ళీ కుంకుమ పెట్టామనుకో కలర్ మారిపోద్దని. అందుకనే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి అంటే దేవతా చిత్రపటాలకి లేదా దేవతా విగ్రహాలకి ఈ మధ్య వేలు వాడమని చెప్పిందమ్మా. రింగ్ ఫింగర్ అని అంటారు. తప్పే ఉందమ్మా. ఒక క్లాత్ మన తొడ మీద పెట్టుకోవడం, చక్కగా గంధం ఉన్నటువంటి గిన్నెలో మనం గంధం పెట్టేసి ఆ క్లాత్ మీద ఇలా అనుకుంటే అయిపోయాయి, గంధం పోతుంది. మళ్ళీ కుంకుమ తీసుకొని ఇదే వేలుతో పెట్టాలి. ఇది దేవతా స్వరూపం అమ్మా. సకల దేవ కార్యాలలో ఈ మధ్య వేలుని ఉపయోగిస్తారు. అందుకని మీకు సాంప్రదాయబద్ధంగా అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు ఇక్కడ పవిత్రము అనేటువంటిది ఉంటుంది. ఈ పవిత్రం అనేటువంటిది రింగ్ ఫింగర్కే పెడతారు. అందుకనే దేవతా చిత్రపటానికి సంబంధించింది కనుక మనకు సంతోషంగా అమ్మవారి విగ్రహం కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ, ఏదైనా మనకి ఇష్టదైవ విగ్రహం ఈ వేలుకే పెడతాం. ఏ వేలుకి పెట్టం, మళ్ళీ ఈ రింగ్ ఫింగర్కే మనం పెడతాం. మనకు అందుకనే ప్రాణంతో సమానమైనటువంటిది వ్యక్తి కూడాను రింగ్ ఫింగర్కే తొడుగుతారు ఎంగేజ్మెంట్లో. అవును, ఇది ఎందుకంటే ఈ రింగ్ ఫింగర్ దేవతా స్వరూపం. ఇది మనకు చెప్పబడి కనుక దేవతా చిత్రపటాలకి ఎల్లవేళలా కూడా రింగ్ ఫింగర్నే మనం ఉపయోగించాలి. మిగతా ఏ ఫింగర్ని కూడా ఉపయోగించకూడదు. శాస్త్ర విరుద్ధంగా మనం చేస్తున్నాం. వీక్షించేటువంటి ఈహా భక్తి ప్రేక్షకులు ఇకనైనా కానీ ఈ చిన్న చిన్న పొరపాట్లు అండి, తెలిసి ఇప్పటి వరకు మనం పొరపాట్లు చేశాం. ఇక తెలుసుకున్న తర్వాత, తెలియకుండా చేశాము, తెలుసుకున్న తర్వాతనైనా కానీ ఇటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి. వీడియోని 1కి 2 సార్లు చూడండి. చూస్తే మీకున్నటువంటిది పూర్తిగా అవగతమైపోతుంది. ఇదే విషయాన్ని 10 మందికి చేరవేయండి. ఎందుకంటే మీరే కాదు, మీతో పాటు అనేక మంది 98% మంది తెలియకుండానే తప్పులు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాం. మన ఆచార సాంప్రదాయాల్లో దాగి ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఇక నుంచైనా కానీ ఈ విధానాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. గురువుగారు, ప్రతిరోజు చేసే తప్పిదాలను బొట్టు పెట్టడం అనేది ప్రతిరోజు చేసే తప్పే. మీరు అన్నట్టుగా 98% అందరూ ఇదే తప్పులు చేస్తున్నారు. చక్కగా సరిదిద్దారు. ఎవరికి బొట్టు పెడుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా మన చేతి వేళ్ళను ఉపయోగించాలి శాస్త్రం ప్రకారం. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.